హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్. నేను మీ హేమ. ఇవాళ పాలతాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ విధంగా నేను చెప్పినట్లు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. ఈ వాటర్ మరిగేలోగా వేరే ఒక గిన్నెలోకి ఒక 4 స్పూన్ల వరిపిండిని యాడ్ చేయండి. అట్లాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న సిరప్ని అందులోకి యాడ్ చేసుకోండి. ఇందాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం పిండి సిరప్ అది యాడ్ చేయండి. మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయండి. 10 మినిట్స్ అనేది పడుతుంది. మీడియం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. తర్వాత వేరే ఒక గిన్నెలోకి 1 కప్పు వరిపిండిని వేసుకోండి. ఇందాక తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండి సిరప్ని పిండిలోకి యాడ్ చేసుకుని పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ సిరప్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. సిరప్ ఏదైనా ఎక్కువైనా సరే పిండి అనేది లూజ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇక్కడ థిక్ కన్సిస్టెన్సీగా ఉండాలి. రెడీ అయిన పిండిని కాసేపు పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ పాలుని వేసుకోండి. అట్లాగే ఒక 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇందాక సిద్ధం చేసుకున్న పిండిని జంతికల గొట్టంలోకి ఇలాగా పెట్టుకోండి. ఇది చక్కెరాలకి ఉపయోగించే జంతికల గొట్టం. చక్కెరాలు ఉపయోగించే జంతికల గొట్టంలో ఇలాగా పాలతాలికలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా జంతికల గొట్టంలోకి పిండిని వేసుకుని కవర్ చేసుకుని కాసేపు పక్కన ఉంచండి. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ కప్ మీడియం సైజ్ సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకుని పక్కన ఉంచండి. తర్వాత పాలు ఇక్కడ మరుగుతున్నాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కదా, ఇవి వాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. అట్లాగే పక్కన సిద్ధం చేసి పెట్టుకున్న జంతికల గొట్టంలో పిండిని ఇలా పాలతాలికలుగా రౌండ్గా వేసుకోండి. అప్పుడే పాలతాలికలు అనేది పొడవుగా వస్తాయి. ఇక్కడ ఇది చక్రాలు చేసుకునే జంతికల గొట్టం. ఇదే పాలతాలికలను కూడా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అలాగే జంతికల గొట్టంలో మిగిలి ఉన్న పిండిని పెట్టుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పాలతాలికల్ని రౌండ్గా యాడ్ చేసుకోండి. అప్పుడే పాలతాలికలు చాలా పొడవుగా వస్తాయి. ఇక్కడ జంతికల గొట్టంలో మిగిలి ఉన్న పిండిని తీసుకోండి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వరిపిండి సిరప్ని అందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కాసేపు ఇలా పక్కన ఉంచండి. తర్వాత వేరే ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ తీపి తక్కువ తినేవారు గ్లాసున్నర బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగే అంతవరకు కూడా బాయిల్ చేయండి. బెల్లం కరిగిన తర్వాత 2 గ్లాసుల బియ్యపిండి సిరప్ని యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. తర్వాత ఇక్కడ పాలతాలికలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక పాలతాలికల్ని తీసుకుని చేతితో స్మాష్ చేయండి. ఇక్కడ స్మాష్ అయింది కదా, పాలతాలికలు రెడీ అయ్యాయి. ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో ఇక్కడ రెడీ అయిపోయింది కదా, స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత వేరే ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, పక్కన ఉంచండి. తర్వాత రెడీ అయిన పాలతాలికల మిశ్రమాన్ని వేరే ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ చూశారు కదా, పాలతాలికలు అనేవి పొడవుగా వచ్చాయి. ఇందులోకి దంచి పెట్టిన యాలక్కాయల పొడి వేసుకోండి. అట్లాగే వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయండి.
ఇక్కడ పాల తాలికలు రెడీ అయిపోయాయి. సో అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.